జగన్ రాజకీయ రివర్స్ గేర్ ను ఓదార్పు యాత్ర మార్చేసిందని చెప్పొచ్చు. ప్రజాస్పందన టానిక్ లా పనిచేస్తుంది, దూరమైన నేతలను మళ్లీ దగ్గర చేస్తుంది, హైకమాండ్ లో కూడా ఆలోచన కలిగిస్తోంది. వైఎస్ చనిపోయాక జగన్ రాజకీయం రివర్స్ గేర్ లో నడిచింది. ఏ అడుగు వేసినా ముళ్లబాట ఎదురైంది. జై కొట్టే నేతలే దూరమయ్యే పరిస్థితి వచ్చింది. అయినా ఏమాత్రం నిరాశపడకుండా అనువైన అవకాశం కోసం వేచి ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వైఎస్ అభిమానుల కుటుంబాలకు అండగా నిలవాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఓదార్పు యాత్ర చేపట్టి జనం గుండెల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 3 రోజుల యాత్రకు ప్రజాస్పందన చూసి మరో రోజు పొడిగించాల్సి వచ్చింది. ఖమ్మం జిల్లాలోనూ అదే పరిస్థితి నెలకొంది. రేపటిదాకా ఓదార్పు యాత్ర కొనసాగనుంది. పాల్వంచ, ఇల్లెందు, కొత్తగూడెంలలో తెలంగాణ వాదుల నుంచి నిరసనలు ఎదురైనా అరెస్టులతో ఓదార్పు యాత్రకు ఆటంకం కలగలేదు. అభిమానుల ఆదరణ అపూర్వంగా ఉంది. తెల్లవారుజాము దాకా జనం వేచి చూస్తుండటంతో జగన్ కు ఆత్మస్థైర్యం పెరిగింది. ఆందోళనకు దిగుతున్న టీఆర్ఎస్ నేతల్ని ముందుగానే అదుపులోకి తీసుకుంటూ ఉండడంతో అడ్డంకులు తొలగిపోతున్నాయి. తెలంగాణ ఎమ్మెల్యేలు, నేతలు ఓదార్పు యాత్రలో పాల్గొంటున్నారు. జగన్ టూర్కు మద్దతు పలుకుతున్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు నర్సారెడ్డి, సుధీర్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు యాత్రలో పాల్గొన్నారు. అండగా మేముంటామని అంటున్నారు. జగన్ సీఎం అయితేనే రాహుల్ ప్రధాని కావడానికి అవకాశాలు మెరుగవుతాయని కొండా సురేఖ చెప్తున్నారు. భవిష్యత్తులో మళ్లీ కాంగ్రెస్ పార్టీ పటిష్టం కావాలన్నా కూడా మన రాజశేఖర రెడ్డి గారి లక్ష్యం ఒకటే. 2014లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనేటువంటి లక్ష్యం ఆయనకు ఉండేది. మన లక్ష్యం నెరవేరాలంటే మళ్లీ యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సేవలను కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ దిశగా అధిష్టాన వర్గం ఆలోచించి సోనియా గాంధీ గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని మరి తప్పకుండా పార్టీ సేవలకు వినియోగించుకుంటుందనేటువంటి ఆశాభావాన్ని కూడా నేను వ్యక్తం చేస్తూ జగన్ ప్రతి చోట బాధిత కుటుంబాలని పరామర్శిస్తూ ₹1,00,000 దాకా సహాయం చేస్తున్నారు. వైఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఈ నిధులని సమకూరుస్తున్నట్టు తెలుస్తోంది. ఓదార్పు యాత్రలో తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయ సాధనకు నేనున్నానంటూ ప్రజాభిమానం పొందే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ చనిపోయాక జగన్ రాజకీయమంతా రివర్స్ గేర్ లో నడవగా ఓదార్పు యాత్రతో జనం నేతగా ముద్ర వేసుకోగలుగుతున్నారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించాలని కోరుతూ ఆ జిల్లా కాంగ్రెస్ నాయకులు జగన్ ను కలిశారు. ఇలా అన్ని ప్రాంతాల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా గానీ రాజశేఖర్ చేసిన అభివృద్ది పనులలో ఇంద్రమ్మ ఇండ్లు గానీ, 200 పింఛన్ గానీ, వికలాంగ ₹500 గానీ, ఇంద్రమ్మ మీటర్లు గానీ, ₹150 మీటర్లు గానీ, వైర్లు గానీ ఇవన్నీ చేసిండు కాబట్టి, ఆరోగ్యశ్రీ గానీ, ₹2 కిలో బియ్యం కార్డ్స్ గానీ ఇవన్నీ చేసింది కాబట్టి రాజశేఖర రెడ్డి చనిపోయిన క్రమంలో వాళ్ళ అభిమానులు చనిపోయిన వాళ్ళని కూడా మా తెలంగాణ జిల్లాలో వైఎస్ జగన్ వాళ్ళని కూడా ఓదార్పు యాత్ర చేయాలని నేను కోరుకుంటాను. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా అయ్యో జగన్ ఎప్పుడు వస్తాడా అన్నట్టు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉన్నది. తప్పకుండా జగన్ గారిని ఆహ్వానించడానికి కొరకే మేము 150 కిలోమీటర్ల దూరం వచ్చి జగన్ గారిని రావాలని చెప్పి ఆహ్వానించడానికి. ఓదార్పు యాత్రతో జగన్ కు కొత్తగా రాజకీయ అస్త్రం దొరికింది. ప్రజాస్పందన కాంగ్రెస్ హైకమాండ్ ను ఆలోచింపజేస్తుంది. ఇన్నాళ్లు దూరమైన అనుబంధం దగ్గరయ్యే పరిస్థితి ఏర్పడింది. జగన్ వర్గం మాటను మన్నించాలనే అభిప్రాయం వస్తోంది. వైఎస్ సంవత్సరికంలోగా ఓదార్పు యాత్రను అన్ని జిల్లాల్లో పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. ప్రజాదరణ అటు స్వపక్షంలోనూ ఇటు విపక్షంలోనూ ఆలోచన రేకెత్తిస్తోంది.